తమిళనాడులోని అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహభరితంగా ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 234 నియోజకవర్గాలలో పోలింగ్ నిర్వహించగా 85% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఇది అధికం కాగా ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. అయితే తమిళనాడులో పోలింగ్ పూర్తయినప్పటికీ పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని దశల పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించకూడదు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుండి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం లేదా ప్రసారం చేయడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ 2వ దశ పోలింగ్ ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్ 29 సాయంత్రం నుండి ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడుతున్నాయి. ఇక అధికారికంగా ఓట్ల లెక్కింపు మే 4వ తేదీ చేపడతారు. అప్పటి వరకు ఈ భారీ పోలింగ్ ఎవరికి లాభం చేకూరుతుందనేది రాజకీయ వర్గాలలో వేడి పుట్టిస్తుంది.